about the friend function and inline function. Okay, friend function and enti. Okay, in the previous class we already learned about the class and object. Class can access only the class. Within the class we have to specify the accessibility of the members. మనం access members accessibility ని స్పెసిఫై చేయాలి. అంటే విత్ ఇన్ ద క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలా లేకపోతే క్లాస్ బయట యాక్సెస్ చేసుకోవాలా అనేది స్పెసిఫై చేయాలి. మనం క్లాస్లో ఏమి మాడిఫైయర్ స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది నాన్న, వీ కెన్ ఓన్లీ యాక్సెస్ ద పబ్లిక్ ఓన్లీ those members becomes the private members. మనం ఏం స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది, క్లాస్ నేమ్ అని చెప్పి మనం ఏం స్పెసిఫై చేయకుండా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ప్రైవేట్ మెంబర్స్ అవుతుంది. క్లాస్ బయటకు వచ్చినాక మనం మెయిన్లో కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ప్రైవేట్ మెంబర్స్ని డిక్లేర్ చేస్తే మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆల్సో, ఇన్ దోస్ సిచ్యువేషన్స్ వీ కెన్ యూజ్ ద ఫంక్షన్ యాజ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఏంటి, విచ్ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ డేటా ఆఫ్ ది క్లాస్. Private functions of the class can also be accessed by using the friend function. When we declare the keyword friend before the definition of the function, it becomes the friend function. అప్పుడు అదేమవుతుందంటే ఆ ఫంక్షన్ని మనము we can access అంటే ఏంటి, ఆ ఫంక్షన్ లోపల మనం ప్రైవేట్ మెంబర్స్గా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రైవేట్ మెంబర్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ అంటే ఏంటి, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ మనం డిరైవ్ చేస్తామని చెప్పుకున్నాం. అట్లా డిరైవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని పేరెంట్ క్లాస్లో మెంబర్స్ని సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే వీ కెన్ డిక్లేర్ దెమ్ యాజ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్నైనా ప్రొటెక్టెడ్ మెంబర్స్నైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ ద friend function. Okay, so a friend function can access the private and protected data of the class. మనకు 3 types of modifiers ఉంటాయి. యాక్సెసిబిలిటీ ఎన్ని టైప్స్గా ఉంటాయి అని చెప్పుకున్నాం మనము, 3 టైప్స్గా ఉంటాయి. ఆ 3 టైప్స్లో ఏమిటి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. సో ప్రైవేట్ మెంబర్స్ని ప్రొటెక్టెడ్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాము, విత్ ఇన్ ద క్లాస్ వీ కెన్ డిక్లేర్ ద ఫంక్షన్ యాజ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఎట్లా చూడండి, దిస్ ఇస్ ద ఫంక్షన్ నేమ్ అండ్ ఇది రిటర్న్ టైప్. దాని బిఫోర్ ఫ్రెండ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే దట్ ఫంక్షన్ బికమ్స్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏమవుతుంది మనకి, ఫ్రెండ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్ యాజ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ టు దిస్ ఫంక్షన్, ఏమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఫ్రెండ్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. So the function is not in the scope of the class to which it has been declared as a friend. ఒకవేళ క్లాసులో మనం డిక్లేర్ చేసిన స్కోప్లో అంటే క్లాస్ స్కోప్లో లేకపోతే ఆ ఫ్రెండ్ ఫంక్షన్ అంటే విత్ ఇన్ ద క్లాస్ స్కోప్లోకి రాదు అనుకున్నప్పుడు వీ కెన్ డిక్లేర్ దట్ ఫంక్షన్ యాజ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. అండ్ ఫ్రెండ్ ఫంక్షన్ కెనాట్ బి కాల్డ్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ క్లాస్. క్లాస్ స్కోప్లో ఉండదు, క్లాస్ లోపల ఉంటేనే మనము క్లాస్ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి ఏం చేస్తాం, మనము వాటిని యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడేంటి, ఇట్ కెనాట్ బి కాల్డ్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టూడెంట్ ఉందనుకోండి, క్లాస్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ S1 S2 అని డిక్లేర్ చేస్తాం కదా, S1 డాట్ టోటల్, S1 డాట్ డిస్ప్లే, S1 డాట్ రీడ్ డేటా, ఇట్లా మెథడ్స్ అన్నిటిని ఫంక్షన్స్ అన్నిటిని కాల్ చేస్తారు. బట్ ఫ్రెండ్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తే దానికి ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ కెనాట్ బి ఇన్వోక్డ్ లైక్ ఎ నార్మల్ ఫంక్షన్ వితౌట్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఇట్ కెన్ బి ఇన్వోక్డ్ నార్మల్ ఫంక్షన్ లాగానే డైరెక్ట్గా ఫంక్షన్ని మనం ఎట్లయితే మెయిన్లో కాల్ చేస్తామో క్లాసెస్ కాన్సెప్ట్ లేకముందు, అలా మనం డైరెక్ట్గా ఈ ఫంక్షన్ని నార్మల్ ఫంక్షన్ని కాల్ చేసినట్టుగానే కాల్ చేయొచ్చు. ఇట్ కెనాట్ యాక్సెస్ మెంబర్ నేమ్స్ డైరెక్ట్లీ అండ్ హ్యాస్ టు యాక్సెస్ అన్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ నాట్ అండ్ డాట్ మెంబర్షిప్ ఆపరేటర్ విత్ ద మెంబర్ నేమ్. ఓకే, మెంబర్ నేమ్స్ని అంటే మెంబర్స్ అంటే ఏంటి, మనం క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఫంక్షన్స్ అవి, వాటిని డైరెక్ట్గా ఇది యాక్సెస్ చేసుకోదు అన్నట్టు. ఇట్ యూజెస్ ద ఆబ్జెక్ట్ నేమ్ విత్ ద డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ అండ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ ఆర్ ద పబ్లిక్ పార్ట్. ఎక్కడ డిక్లేర్ చేస్తాం మనము? ఒక క్లాస్కి రిలేటెడ్ ప్రైవేట్ పార్ట్లో కానీ పబ్లిక్ పార్ట్లో కానీ వీ కెన్ డిక్లేర్ దీస్ ఫంక్షన్స్. సో ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఏంటి? వెన్ వీ డిక్లేర్ ద ఫంక్షన్ యాజ్ ద ఫ్రెండ్ with the help of friend keyword or before the definition of the friend, we can declare that we can say that function is the friend function. అది ప్రైవేట్ పార్ట్లో కానీ పబ్లిక్ పార్ట్లో కానీ డిక్లేర్ చేస్తాం. ఒక క్లాస్కి రిలేటెడ్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఫంక్షన్ని ఫ్రెండ్ ఫంక్షన్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఫ్రెండ్ ఫంక్షన్ అని డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ని నార్మల్ కాల్ లాగానే డైరెక్ట్గా నేమ్ ఏది ఉంటుంది షో అని ఉంటే డైరెక్ట్గా షో అని మెథడ్ కాల్ చేస్తే అయిపోతుంది. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ షో అని ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. ఎప్పుడు అది ఫ్రెండ్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఇదేంటి? వర్కింగ్ ఆఫ్ ది ఫ్రెండ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఓకే, డిస్టెన్స్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. హియర్ ఐ డిక్లేర్, ఇక్కడ మనం ప్రైవేట్ మెంబర్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు? మనం ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క యూసేజ్ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ప్రైవేట్లో ఏమని ఇచ్చాను? మీటర్ అని ఇంటీజర్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ డిక్లేర్ ద ఫ్రెండ్ ఫంక్షన్ ఫ్రెండ్. ఈ ఫంక్షన్ నేమ్కి ముందేముంటుంది? రిటర్న్ టైప్. దానికంటే ముందు ఫ్రెండ్ అని కీవర్డ్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ 5. ఓకే, డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి 5 యాడ్ చేస్తాను కాబట్టి నేను యాడ్ 5 అని మెథడ్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ హియర్ ద అదేంటి? దిస్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్ అంటాం నాన్న. అంటే ఆబ్జెక్ట్నే ఇది ఏం చేస్తుంది? మెంబర్ లాగా పారామీటర్ లాగా యాక్సెస్ చేసుకుంటుంది అండి. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద public part. And what are the method function we are declared? meter 0. What ఇది ఈ సేమ్ నేమ్ ఇచ్చాము అంటే ఏంటిది? పబ్లిక్ పార్ట్లో మెథడ్స్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ క్లాస్ నేమ్ డిస్టెన్స్, ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ అని ఇలా ఇస్తే వాట్ ఈస్ దిస్? ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? కన్స్ట్రక్టర్స్. దట్ ఫంక్షన్ విచ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ we set that as the constructor and meter దాన్ని ఏమని డిఫైన్ చేస్తున్నాం? 0. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ది ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ మీటర్? 0. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ టేక్స్ ఎనీ. ఇలా అయినా అసైన్ చేసుకోవచ్చు, లేకుంటే మీటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అయినా అసైన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అలా అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? హియర్ క్లాస్ ఓపెన్, ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనం ఏమన్నాం? దిస్ ఈజ్ ద పబ్లిక్ పార్ట్లో మనం ఏం డిఫైన్ చేసినాం? యాడ్ 5 అనే మెథడ్ని డిఫైన్ చేసినాం. ఇక్కడ ప్రైవేట్ పార్ట్లోనే డిక్లేర్ చేస్తామని చెప్పుకున్నాం. సో దీన్ని మనం డిఫైన్ చేయాలి. దిస్ ఈజ్ ద డిక్లరేషన్. ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేసినప్పుడు మనము ఫ్రెండ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిక్లరేషన్లో ఇస్తే ఇంట్ యాడ్ 5 డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఏదైతే క్లాస్ ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ని అది పారామీటర్ లాగా తీసుకుంటారు. సో డిస్టెన్స్ క్లాస్ యొక్క పారామీటర్ డి అని తీసుకుంటాం. సో డి డాట్ మీటర్ ఏమున్నాయి? డిస్టెన్స్ క్లాస్లో ఒకటే మెంబర్ ఉంది, మీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాడ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. సో డి డాట్ మీటర్ ఈక్వల్ డి డాట్ మీటర్ ప్లస్ 5. ఎంతైతే మీటర్ డిస్టెన్స్ ఉంటుందో మీటర్ వాల్యూ ఉంటుందో దానికి ప్లస్ 5 యాడ్ చేసుకోవడం అండ్ రిటర్నింగ్ దట్ వాల్యూ. వెన్ వీ కాల్ దట్ ఫంక్షన్ ఇట్ రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్లో ఏం చేస్తున్నాం? డిస్టెన్స్ డి, ఇక్కడ క్యాపిటల్ డి అని ఇస్తున్నాను. ఇక్కడ పారామీటర్ లాగానేమో స్మాల్ డి. మన ఇక్కడ అదేంటి? అప్పర్ కేస్ అండ్ స్మాల్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? డి. సిఅవుట్ డిస్టెన్స్ రిటర్న్ చేసిన వాల్యూ డి డాట్ మీటర్ ఉంటుంది కదా, ఇది ఎక్కడికి రిటర్న్ చేస్తుంది? ఎక్కడైతే మనం కాల్ చేస్తామో ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం యాడ్ 5 డి అనే ఆబ్జెక్ట్ని మనం పాస్ చేస్తున్నాం. సో ఇట్ కాల్స్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ మెయిన్ అన్నాం కాబట్టి రిటర్న్ ఏముంది? యాక్చువల్ వాల్యూ ఏముంది? ఇక్కడ ఆబ్జెక్ట్ డి అనగానే ఏమవుతుంది నాన్న? వాల్యూ అసైన్డ్ టు 0. ఎందుకు? మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో మీటర్ ఈజ్ అసైన్డ్ విత్ 0 అన్నాం కదా. సో 0 మనం ఇక్కడ ఏమన్నాం? ప్లస్ 5 అని యాడ్ చేస్తున్నాం. సో ప్లస్ 5 అని యాడ్ అయిపోతుంది. దట్ ఈస్ సో అవుట్పుట్ ఏమొస్తుంది? డిస్టెన్స్ 5 అని వస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ మీటర్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు 0. ఎన్నిసార్లు డిస్ప్లే చేసినా అట్లనే 1 ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ మనం వేరే వాల్యూ ఏదైనా ఇస్తే ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, 10 ప్లస్ 5 15 అని డిస్ప్లే. ఓకే, ఇలా మనం ఫ్రెండ్ ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు. ఫ్రెండ్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం? ఇది ఫ్రెండ్ ఫంక్షన్ అని డిక్లేర్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్లో మనం మీటర్ ఏంటి? ప్రైవేట్ మెంబర్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
This is the identity accessing the private members of the class. This is the another example. ఇక్కడ మన బాక్స్ దీంట్లో ఏమి ఇచ్చాము, ప్రైవేట్ మెంబర్గా లెంత్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాము. ఇన్ ద పబ్లిక్ దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్, లెంత్ ఈజ్ అసైన్డ్ టు 0. ఓకే, నెక్స్ట్ హియర్ వీ డిక్లేర్డ్ ప్రింట్ లెంత్, లెంత్ ఆఫ్ ది బాక్స్ యొక్క లెంత్ని డిస్ప్లే చేస్తున్నాం అండ్ దట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఓకే, ఇదేంటి రిటర్న్ టైప్ ఇంట్ ఉంది కదా నాన్న, ఇంట్ ఫంక్షన్ ఏమి ఇచ్చాం, ప్రింట్ లెంత్ అండ్ ఆబ్జెక్ట్ బాక్స్ బి. ఓకే, బి డాట్ లెంత్, బి కదా ఇది పారామీటర్, బి డాట్ లెంత్, లెంత్ అనేది ఏంటి, ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ది బాక్స్ క్లాస్, ప్లస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు దట్ లెంత్ ప్లస్ 10. ఎంత ఉంటుందో లెంత్, ఎంత ఉంది, 0నే ఉంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దాని వాల్యూ 0 అవుతుంది, దానికి 10 యాడ్ అవుతుంది అండ్ రిటర్న్ దిస్ వాల్యూ. ఓకే, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లెంత్ ఆఫ్ ది బాక్స్ అండ్ ప్రింట్ డాట్ లెంత్ బి అనగానే ఇదేం చేస్తుంది, ఈ ఫంక్షన్ దిస్ కాల్స్ హియర్ అండ్ ఇట్ చేంజెస్ దిస్ వాల్యూ టు +10 అండ్ ఇట్ డిస్ప్లేస్, ఏమని డిస్ప్లే చేస్తుంది, లెంత్ ఆఫ్ బాక్స్ ఏమని వచ్చింది, 10 + 0 10 అని. ఏదైతే బాక్స్ లెంత్ ఉంటుందో దానికి +10 యాడ్ అవుతుంది. ఇట్లా మన ఫ్రెండ్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ అనే ప్రైవేట్ మెంబర్ని ఫ్రెండ్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి, ఇది పబ్లిక్ పార్ట్లో డిక్లేర్ చేసాం, ఇక్కడ ప్రైవేట్ పార్ట్లో డిక్లేర్ చేసాం. ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఫంక్షన్. ఇక్కడేమో ప్రైవేట్లో డిక్లేర్ చేసాం. చూడండి, పబ్లిక్కి ముందు చెప్పామంటే ఇది ప్రైవేట్, ఇక్కడ పబ్లిక్ పార్ట్లో డిక్లేర్ చేసాం. ఇక్కడ కూడా ఇది ప్రైవేట్ మెంబర్ మీటర్, దీన్ని ఇక్కడ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది వాట్ ఈస్ ద ఫ్రెండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫ్రెండ్ క్లాస్. మనం ఫంక్షన్కి ముందు ఫ్రెండ్ కీవర్డ్ యూజ్ చేస్తే అది ఫ్రెండ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో క్లాస్ని కూడా మనం ఫ్రెండ్ క్లాస్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ఫ్రెండ్ క్లాస్ కెన్ యాక్సెస్ బోత్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. అంటే ఇక్కడ క్లాస్ అంటే ఏంటి, అక్కడేమో ఫంక్షన్ కాబట్టి ఓన్లీ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటాయి, ఇక్కడ క్లాస్ కాబట్టి క్లాస్కి రిలేటెడ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అన్నిటినీ మనం ఏం చేసుకోవచ్చు, ఇంకొక క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. జనరల్గా పబ్లిక్ మెంబర్స్ అయితే మాత్రమే ఒక క్లాస్ బయట మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఫ్రెండ్ క్లాస్ అని డిక్లేర్ చేస్తామో ఆ క్లాస్ని, ఆ క్లాస్లో మనము ఇంకొక క్లాస్ యొక్క దేనికైతే అది ఫ్రెండో ఆ క్లాస్లో దాని యొక్క ప్రైవేట్ మెంబర్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ యాక్సెస్ ద బోత్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఫ్రెండ్. ఎక్కడైతే దేనికి ఇది ఫ్రెండ్ అని డిక్లేర్ చేస్తుందో దాని మెంబర్స్ని ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నాం, క్లాస్ ఏ. హియర్ వీ డిక్లేర్డ్ వన్ వేరియబుల్ ఇంట్ ఎక్స్. ఏమి డిఫైన్ చేయలేదు అంటే దట్ ఈ ఎక్స్ అనేది ఏంటి నాన్న, ప్రైవేట్ మెంబర్. నెక్స్ట్ హియర్ వీ డిక్లేర్ ద ఫ్రెండ్ క్లాస్ బి. ఈ ఏ అనే క్లాస్ బికి ఫ్రెండ్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ హియర్ క్లాస్ క్లోజ్, ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్. ఇంకొక క్లాస్ బి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్ బి. దీంట్లో ఏమంటున్నాం, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అండ్ దిస్ ఈస్ ద ఏ ఈస్ ద క్లాస్ ఏ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, వీఆర్ రెఫరింగ్ ద క్లాస్ ఏ అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఆబ్జెక్ట్ తోటి మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. వాట్ ఈస్ దిస్ ఎక్స్, ఎక్స్ ఈస్ ద మెంబర్ ఆఫ్ ది క్లాస్ ఏ అనే క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయినాక అసలు ఈ ఎక్స్ని యాక్సెస్ చేసుకోరాదు. బట్ ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్ క్లాస్ అన్నాం కాబట్టి ఫ్రెండ్ క్లాస్ బి, ఏ క్లాస్కి క్లాస్ బి ఫ్రెండ్ అన్నాం. సో క్లాస్ బిలో మనం ఏ అనే క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్ ఎక్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది ఫ్రెండ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్లో ఏం చేస్తున్నాం, ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. బి ఆబ్జెక్ట్ తోటి డిస్ప్లే అని చేస్తున్నాం, డిస్ప్లే ఆఫ్ ఏ. ఏ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్, ఏ అనే ఆబ్జెక్ట్, ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, దాన్ని పాస్ చేస్తున్నాం. ఏ డాట్ ఎక్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, 5. ఓకే, ఇట్లా మనము ఫ్రెండ్ క్లాస్గా కూడా డిక్లేర్ చేస్తాం. Here in this example, class B declared as a friend inside the class A. Therefore, B is a friend of class A. Class B can access the private members of class A. ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో ఏ క్లాస్లో, ఏ క్లాస్లో ఏం డిక్లేర్ చేసినాం, బి అనే ఫ్రెండ్ క్లాస్. సో బి అనే క్లాస్లో ఏ క్లాస్ యొక్క అన్ని ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని దీని మీనింగ్. నెక్స్ట్
Next is the inline function. This is important topic nana short questions ki friend function and inline function. Inline function ఏంటి? This is the another common concept in the C++. Okay, and this function type can also be used with the functions. Functions తోటి work అవుతాయి ఇంకొక common topic, and these are used to reduce the overhead of normal function call. నార్మల్ ఫంక్షన్ కాల్ యొక్క ఓవర్ హెడ్ ని అవాయిడ్ చేయడానికి మనం ఇన్లైన్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం. అయితే మనం ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని ఇన్లైన్ ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ద కంపైలర్ రీప్లేసెస్ ద ఫంక్షన్ కాలింగ్ లొకేషన్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఇన్లైన్ ఫంక్షన్. మనం చూడండి ఫంక్షన్కి ఏం చేస్తాం, డిక్లరేషన్ ఉంటుంది, తర్వాత డెఫినేషన్ ఉంటుంది, మళ్ళీ కాలింగ్ ఉంటుంది కదా. మన ఫంక్షన్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో కాల్ చేయగానే ఏమవుతుంది, ఆ కాల్ చేసిన ప్లేస్లో ఎంటైర్ డెఫినేషన్ని కంపైలర్ రీప్లేస్ చేసేస్తుంది. కంపైల్ టైంలో రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, దట్ ఫంక్షన్ ఈ యాక్ట్స్ యాజ్ ద అంటే ఎట్లా ఫాస్ట్గా పెర్ఫామ్ చేసేస్తుంది అన్నట్టు. సో ఇన్లైన్ ఫంక్షన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే దేన్ని కాల్ చేస్తున్నాము, ఏ స్టేట్మెంట్ దేన్ని కాల్ చేస్తుంది అనే ఓవర్ హెడ్ ప్రాబ్లం రాకుండా ఎంటైర్ ఆ ఫంక్షన్ యొక్క డూప్లికేట్ కాపీని కంపైలర్ ఏం చేసేస్తుంది అన్న కాలింగ్ లొకేషన్లోనే రీప్లేస్ చేసేస్తుంది. నెక్స్ట్, any changes made to a inline function will require the inline function to be recompiled again. ఏమి చేంజెస్ చేసినా మనం ఇన్లైన్ ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏమి చేంజెస్ చేసినా వీ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ రీకంపైల్ దట్ ఇన్లైన్ ఫంక్షన్. ఎందుకు, కంపైలర్ రీప్లేస్ చేస్తుంది దాన్ని. సో కంపైలర్ రీప్లేస్ చేయాలి అంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ కంపైల్ ఫర్ ద సింగిల్ చేంజ్. ఏ చేంజ్ చేసినా కానీ దాన్ని మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. అదర్వైజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఓల్డ్ ఫంక్షన్. మనం అంటే ఏంటి, నేను ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు సేవ్ చేయండి అని చెప్తాను. సేవ్ చేయడం వల్ల ఏమవుతుంది, కంపైలర్కి ఆ సేవ్ చేసిన అంటే చేంజెస్ ఏది చిన్న చేంజ్ చేసినా అది దాన్ని యాక్సెస్ చేసుకుంటుంది, లేకుంటే ప్రీవియస్ యాక్సెస్ చేసుకుంటుంది, దాన్నే చేస్తుంది అన్నట్టు. సో అందుకే చూడండి, అదర్వైజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఓల్డ్ ఫంక్షనాలిటీ, ప్రీవియస్ దే ఫంక్షనాలిటీని పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్లైన్ ఫంక్షన్ యొక్క ఏంటి ఎట్లా డిక్లేర్ చేస్తామంటే దిస్ కెన్ ఆల్సో బి డిక్లేర్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ డిక్లరేషన్ యూజింగ్ ద కీవర్డ్ ఇన్లైన్. ఇన్లైన్ అనే ఫంక్షన్ ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్ ఫంక్షన్ అని ఎట్లయితే క్లాస్ బయట డిక్లేర్ చేస్తామో అట్లనే ఇన్లైన్ ఫంక్షన్ కెన్ ఆల్సో బి డిక్లైర్డ్ యూజింగ్ ద ఇన్లైన్ కీవర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది class. So when we are declaring outside the class, then that functions can be declared using the scope resolution operator. Double colon use chesthe dani scope resolution operator అని అంటాం. ఓకే, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే దాని ఆపరేటర్కి ముందు యూజ్ చేసిన క్లాస్కి సంబంధించిన ఫంక్షన్ అని చెప్పడం అన్నట్టు. ఓకే, ఏ స్కోప్కి ఇది రిలేట్ అవుతుంది అని స్పెసిఫై చేయడానికి ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. క్లాస్ క్లోజ్ అయిన తర్వాత మనం ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాము అంటే వీ హ్యావ్ టు యూజ్ ద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఓకే, సో ఇన్లైన్ ఫంక్షన్ ఎట్లా డిక్లేర్ చేస్తామని చెప్పుకున్నాం, ఇన్లైన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. సో ఇన్లైన్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ అనగానే ఏముంటుంది, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్. బిఫోర్ ద రిటర్న్ టైప్ వీ కెన్ డిక్లేర్ దట్ యాజ్ ద ఇన్లైన్. ఓకే, అండ్ విత్ ఇన్ ద బాడీ డెఫినేషన్ అనగానే బాడీ ఉంటుంది, అందులో మనం కోడ్ని స్పెసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లాస్ వై. ఓకే, ఇక్కడ ఒక పాయింటర్ వేరే క్యారెక్టర్ని డిక్లేర్ చేస్తున్నాం, పబ్లిక్ క్యారెక్టర్ పాయింటర్ ఫంక్షన్, రిటర్న్ ఏ. హియర్ క్లాస్ ఈజ్ క్లోజ్ కదా నాన్న, సారీ ఇక్కడ 2 సార్లు ఇచ్చాను, ఇక్కడ క్లాస్ క్లోజ్. దీనికి ఈక్వలెంట్ చూడండి, క్లాస్ జెడ్ క్యారెక్టర్ పాయింటర్ పబ్లిక్ క్యారెక్టర్ ఫంక్షన్ ఎఫ్. ఓకే, అండ్ క్లోజ్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, దీని బాడీనే చూడండి, దీని బాడీ ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఇక్కడ ఏం చేసేస్తున్నాం, జెడ్ క్యారెక్టర్ జెడ్, అండ్ హియర్ వీఆర్ యూజింగ్ ద స్కోప్ రిజల్యూషన్. అండ్ ఎఫ్ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎఫ్. అండ్ ఇది ఏం చేస్తుంది, ఏ వాల్యూ అయితే ఏది ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది కదా. ఇక్కడేమో ఇక్కడ క్లాస్ క్లోజ్ అవడం, ఈ క్లాస్ లోపలనే డిక్లేర్ చేసినాం. క్లాస్ బయట డిక్లేర్ చేసినప్పుడు మనం ఇక్కడ లోపల డిక్లేర్ చేసినప్పుడు మనము
స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని కానీ ఇన్లైన్ ఫంక్షన్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ క్లాస్ బయట డిక్లేర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద స్కోప్ రిజల్యూషన్ అండ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఇన్లైన్ ఫంక్షన్ అని చెప్పడానికి ఇన్లైన్ కీవర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు దిస్. ఇక్కడ క్లాస్ ఇక్కడ క్లోజ్ అయింది, బయట ఇన్లైన్ ఫంక్షన్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద అనదర్ ఫంక్షన్. ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కానీ ఇక్కడ చూడండి, ఇన్లైన్ ఇంట్ మ్యాక్స్ ఏంటి maximum of 2 numbers. Here I am using the ternary operator. Okay, just a simple example. Okay, ఇదేంటి return x greater than y, then return the x. Ternary operator ఎట్లా యూజ్ చేస్తాం, colon question mark. If x greater than 1 y, then return x, else y. If else equivalent to ternary operator కదా, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసినాం. Next here it closed. Okay, here in the main function we are calling the max function, return type int, and ఇక్కడ inline అని చెప్తున్నాం. inline చెప్పినప్పుడు ఏమవుతుంది, మన జస్ట్ లైక్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ లాగానే ఓవర్ హెడ్ అవ్వకుండా దేన్ని కాల్ చేస్తున్నామా అనే ప్రాబ్లమాటిక్ లేకుండా మనం దీన్ని ఇన్లైన్ అని డిక్లేర్ చేస్తున్నాము. ఇక్కడ క్లాస్ కాన్సెప్ట్ లేదు చూడండి. వితౌట్ ద క్లాస్ కాన్సెప్ట్ వీ కెన్ యూజ్ ద ఫంక్షన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ cout. ఇక్కడ మ్యాక్స్ 20, 10. సో ఎక్స్ వాల్యూ 20, y వాల్యూ 10, మ్యాక్సిమమ్ ఆఫ్ 20, 10. ఈ రెండిట్లలో మ్యాక్సిమం ఏది రిటర్న్ చేస్తారు, రెండిట్లో ఏది మ్యాక్సిమం అది రిటర్న్ చేస్తారు. మళ్ళీ ఇది మ్యాక్స్ 0, 200 కదా. ఇట్లా మనం ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసినా ఏం ప్రాబ్లం అవ్వట్లేదు, ఎందుకు అంటే ఇది క్లాస్ అనే కాన్సెప్ట్ లేకుండా మామూలు నార్మల్ స్టాండర్డ్ ప్రోగ్రాంలో మనము మ్యాక్సిమం ఫంక్షనాలిటీని పెర్ఫామ్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ఇన్లైన్ కదా. ఇక్కడ కూడా చూడండి, క్లాస్ కాన్సెప్ట్ లేకుండా ఇన్లైన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిస్ప్లే నెంబర్, ఏ నెంబర్ని అయితే పాస్ చేస్తామో దట్ నెంబర్ ఈజ్ డిస్ప్లే. ఇక్కడ 20, 10 పాస్ చేసినప్పుడు 20 అనే మ్యాక్సిమం, 0, 200లో మ్యాక్సిమం 200, 100, 1010లో ఏది మ్యాక్సిమం 1000. జస్ట్ లైక్ ఇక్కడ ఏంటి, దిస్ ఈస్ ద ఫంక్షన్ కాలింగ్, జస్ట్ కాల్ చేస్తాం, అవి కాల్ చేసిన దాన్ని డిస్ప్లే చేయాలి. ఓకే, డిస్ప్లే నెంబర్ 5 అంటే ఏంటి, ఈ నెంబర్ని డిస్ప్లే చేస్తారు. cout నెంబర్ ఏదైతే 5 పాస్ చేసినా 5ని డిస్ప్లే చేస్తారు. ఈ 5 ఇక్కడికి కాల్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే నెంబర్ 82. అయితే మనం ఇది కాల్ అవుతుంది, కర్సర్ ఇక్కడికి మూవ్ అవుతుంది కదా. బట్ ఇన్లైన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎంటైర్ ఈ ఫంక్షన్ అంతా ఈ ఫంక్షన్ కాలింగ్ దగ్గర రీప్లేస్ అవుతుంది. కంపైలర్ రీప్లేస్ చేస్తుంది, ఇక్కడ రీప్లేస్ చేస్తుంది, ఇక్కడ రీప్లేస్ చేస్తుంది, అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇన్లైన్ ఫంక్షన్ యొక్క బెనిఫిట్ అన్నమాట. ఓకే, ఇక్కడ 5, 82 ఏది పాస్ చేస్తే అది డిస్ప్లే అవ్వడం, రాసాం ప్రోగ్రామ్ అది డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్లైన్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ లేకుండానే మనం ఏంటి ఫంక్షన్ని, అంటే ఫంక్షన్ ఓవర్ హెడ్ని అవాయిడ్ చేయడానికి వీ కెన్ యూజ్ ద ఫంక్షన్, we can declare the function as the inline function. Okay, next inline function యొక్క కొన్ని కండిషన్స్. ఓకే, inlining is only a request to the compiler, not the command. ఓకే, కంపైలర్ ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ద కమాండ్, ఇట్ ఈస్ ద జస్ట్ రిక్వెస్ట్. కంపైలర్ కెన్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ ఫర్ inlining. కంపైలర్ మే నాట్ పెర్ఫార్మ్ inlining in such circumstances. ఎలాంటి సిచ్యువేషన్స్లో కంపైలర్ ఇన్లైనింగ్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇఫ్ ద ఫంక్షన్ కంటైన్స్ ద లూప్స్, ఒకవేళ ఫంక్షన్లో లూప్స్ ఉంటే వీ కెనాట్ డిక్లేర్ దట్ ఫంక్షన్ యాజ్ ద ఇన్లైన్ ఫంక్షన్. ఇఫ్ ఏ ఫంక్షన్ కంటైన్స్ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నా కానీ మనం ఇన్లైనింగ్ని పెర్ఫామ్ చేయాలి. ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ రికర్సివ్, the calling the function itself is called the recursive. So recursive function cannot be inlined. If a function return type is other than void లేకుండా ఎనీ రిటర్న్ టైప్ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ void ఉంది కదా, ఇది మనం void and the return statement does not exist in function void. Okay, if a function return type is other, void కాకుండా ఏ డేటా టైప్ ఉన్నా, రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ దాంట్లో స్టేట్మెంట్ లేకపోయినా,
ఇన్లైనింగ్ అనేది కంపైలర్ పెర్ఫామ్ చేయాలి. ఇఫ్ ఏ ఫంక్షన్ కంటైన్స్ స్విచ్ ఆర్ గో టు స్టేట్మెంట్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉన్నా గో టు స్టేట్మెంట్ ఉన్నా కంపైలర్ కెనాట్ పెర్ఫామ్ ద ఇన్లైన్. Okay, these are the conditions to be observed when we are declaring the function as the inline function. So inline function use చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే these are the advantages. Function call overhead does not occur. మరి ఒక ఫంక్షన్ ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్ హెడ్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం ఫంక్షన్ ఇన్లైన్ ఫంక్షన్ అని డిక్లేర్ చేస్తామో ఇట్ డస్ నాట్ ఓవర్ హెడ్ ద function calls. It also saves the overhead of push pop variables on the stack when function is called. Push pop అంటే స్టాక్ లోకి ఇన్సర్ట్ డిలీట్ చేయడం కదా, అలాంటి వాటిని ఓవర్ హెడ్ చేయడానికి కూడా దాని యొక్క టైంని కూడా ఇది సేవ్ చేస్తుంటుంది. ఇట్ ఆల్సో సేవ్స్ ఓవర్ హెడ్ ఆఫ్ రిటర్న్ కాల్ ఫ్రమ్ ద ఫంక్షన్. రిటర్న్ కాల్ చేసే ఫంక్షన్ యొక్క ఓవర్ హెడ్ని కూడా ఇది సేవ్ చేస్తుంది. Next, when you inline a function, you may enable compiler to perform context-specific optimization on the body of the function. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్పెసిఫిక్గా రాసే మళ్ళీ కోడ్ ప్రతి ఫంక్షన్కి రాసే బదులు జస్ట్ ఇన్లైన్ అని డిక్లేర్ చేయడం వల్ల కంపైలర్ ఏం చేస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఏం పెర్ఫామ్ చేస్తుంది, కంటెక్స్ట్ స్పెసిఫిక్ ఆప్టిమైజేషన్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్ ఇట్ కెన్ పెర్ఫార్మ్స్. And these optimizations are not possible for normal function calls. Normal function call ki ee optimizations specific optimization anedi possible kaadu. And other optimizations can be obtained by considering the flow of calling context and the called context. Okay, మనం కాల్ చేసిన దాంట్లో కంటెక్స్ట్ ఓవర్ హెడ్ అవ్వడం, రీప్లేస్ అవ్వడం, ఇట్లాంటివన్నిటిని కూడా ఈ ఫ్లోని కూడా ఇది కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇఫ్ ఇట్ ఈజ్ స్మాల్. చిన్న ఫంక్షన్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. చూడండి, ఫర్ లూప్ యూజ్ చేయరాదు, ఇవన్నీ యూజ్ చేయరాదు అంటే అవి యూజ్ చేయకుండా ఉన్నాయి అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్, స్విచ్ కూడా, ఈవెన్ స్విచ్ కూడా మనం యూజ్ చేయరాదు. ఓకే, నెక్స్ట్, ఫర్ embedded systems లో small, when the function is small then only we can use the inline functions. Next, because inline can yield less code than the function call preamble and return. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు ఎందుకు అంటే ఇన్లైన్ ఫంక్షన్ ఎప్పుడు చిన్న కోడ్ ఉన్న వాటిని మాత్రమే అది పెర్ఫామ్ చేస్తుంది, అట్లాంటి వాటిని మాత్రమే చేస్తుంది. కాబట్టి అదేంటి, ఈజీగా అది రీప్లేస్ అవుతుంది, నెక్స్ట్ రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ యూజింగ్ ద ఇన్లైన్ ఫంక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో